విశాఖలో 452 కోట్ల ప్రజల సొమ్ముతో వైసీపీ పాలకులు నిర్మించిన రుషికొండ ప్యాలెస్ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేయాలనే అంశంపై తర్జన భర్జన సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రుల కమిటీ విశాఖలో రేపు సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే 5 విడతలుగా సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చలు జరిపింది. ఇటీవల జరిగిన 5వ సమావేశంలో ఒక తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వాడాలా లేక ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వాలా అనే దానిపై భేటీలో ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ అంశంపై మా ప్రతినిధి కృష్ణంరాయుడు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గత వైసీపీ హయాంలో రుషికొండని భారీ ఎత్తున తొలచి నిబంధనలకు విరుద్ధంగా విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించారు. ఈ భవనాలను నిర్మించడంతో ఇక్కడైతే కొంత ఈ యొక్క నిబంధనలు అయితే తుంగలో తొక్కి భవనాలు నిర్మించినట్లు ఇప్పటికే హైకోర్టులో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. దీనిపైన హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది. మరోవైపు 2024 ఫిబ్రవరిలో ఈ భవనాలని అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభిస్తూ ఈ భవనాల్లో ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత దీనిపైన ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించిన తర్వాత ఇక్కడికి గత ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఇక్కడ ఈ భవనాలని సందర్శించడం జరిగింది. అయితే ఈ భవనాలని వేటికి ఉపయోగించాలన్న దానిపైన ఆయన కీలక సూచన చేశారు. అప్పుడే కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్, విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ముగ్గురి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు మొత్తం 5 సార్లు ఈ కమిటీ భేటీ అయి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో పాటు జిల్లా టూరిజం అధికారులతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించి ఈ భవనాలని వేటికి ఉపయోగించాలన్న దానిపైన సూచనలు అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. వారి నుంచి అటు జిల్లా అధికారులతో పాటు టూరిజం అధికారుల నుండి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవ్వడం జరిగింది. గత భేటీలో ఏప్రిల్లో జరిగినటువంటి భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భవనాలని ప్రైవేటు వారికి అప్పగించాలన్న దానిపైన ఒక స్పష్టత అయితే వచ్చింది. ఈ క్రమంలోనే పలు హోటళ్లకు సంబంధించినటువంటి ప్రముఖ హోటళ్లకు సంబంధించినటువంటి వారిని కూడా ఆహ్వానించడం అయితే జరిగింది. తాజ్ హోటల్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి 5 స్టార్ హోటల్కి సంబంధించినటువంటి యజమానులు కూడా ఈ భవనాలను తీసుకునేందుకైతే సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఈ యొక్క భారీ భవనాలు అయితే హోటళ్ల నిర్మాణానికి అనుగుణంగా లేవు. వీటిని కేవలం ఇక్కడ నివాసంతో పాటు ఏదైనా మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి అనుగుణంగా ఈ భవనాలని నిర్మించారని అయితే వారు ఈ భవనాలను చూసిన తర్వాత అయితే మంత్రుల కమిటీకి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ భవనాలని రీమోడల్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కూడా చెప్పారు. మరోవైపు ఈ భవనాలతో పాటు 452 కోట్లతో నిర్మించినటువంటి ఈ భవనాలతో పాటు ఎవరైతే ప్రైవేట్ వారు వస్తారో వారికి 9 ఎకరాలను కూడా అక్కడ ఉన్నటువంటి స్థలాలను కూడా లీజుకి ఇచ్చేటువంటి ప్రక్రియను కూడా ఆలోచిస్తామని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ 9 ఎకరాలలో దాదాపు 7 ఎకరాలు కూడా CRZ పరిధిలో ఉంది. CRZ పరిధిలో ఉన్నదానికి ఏదైనా నిర్మాణం చేయాలంటే నిబంధనలు అయితే అడ్డొస్తాయి. ఈ క్రమంలోనే కేవలం 2 ఎకరాలు మాత్రమే ఏదైనా నిర్మాణం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అయితే ఎవరైతే బిడ్డు వేయడానికి వస్తున్నారో ఆ హోటల్ యజమానులు అయితే తమకు 2 ఎకరాలు కేవలం 2 ఎకరాలు అయితే ఏదైనా నిర్మాణం చేసుకోవడానికి లేదా పార్కింగ్కి లేదా ఇతర అవసరాలకు వాడుకోవడానికి సరిపోదని మరికొంత స్థలము లేదా భూమి ఇస్తేనే తప్ప మాకు ఈ యొక్క భవనాల నిర్వహణకు ఆటంకం లేకుండా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. మరోవైపు ఈ భవనాలలో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఏపీ టూరిజం అయితే ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సాధారణ ప్రజలకు ఇక్కడికి రుషికొండకు వచ్చేటువంటి పర్యాటకులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి మంత్రులకైతే నివేదిక ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి భవనాలలో కొంత భాగాన్ని దానికి కేటాయించి సందర్శకులకు ఒక మ్యూజియం టైప్లో ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. దీనివల్ల టూరిజానికి కూడా కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటకానికి పెద్దపీట వేస్తూ పర్యాటకంగా విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పూనుకుంది. అటు కంబాలకొండతో పాటు జూ పార్క్తో సహా ఇటు రుషికొండ ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు వేసింది. అందులో భాగంగానే కంబాలకొండలో ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టి అక్కడ హట్స్తో పాటు మిగిలినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. కేవలం అక్కడ ఈ యొక్క
ట్రెక్కింగ్తో పాటు మిగిలినటువంటి కయాకింగ్, బోటింగ్ ఇలా రకరకాలు ఏర్పాటు చేసింది. కేవలము ఒక్కరోజు లేదా 2 రోజులు మాత్రమే విశాఖకు వచ్చినటువంటి టూరిస్టులు ఉండకోకుండా మిగిలినటువంటి ప్రాంతాలను కూడా చూసే విధంగా విశాఖనైతే తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే 2 సంవత్సరాలుగా కేవలం మరుగున పడినటువంటి ఈ యొక్క భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని అయితే కేబినెట్ సబ్ కమిటీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఈ కమిటీ భేటీ కానుంది. మంత్రి పయ్యావుల కేశవ్, దుర్గేష్, దీంతో పాటు డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ కానున్నారు. ఒక తుది నిర్ణయం తీసుకొని ఈ యొక్క భవనాలని ఏ విధంగా ఉపయోగించాలి, ప్రైవేటు వారికి ఇవ్వాలా లేదా ఏపీటీడీసీని నిర్వహించాలన్న దానిపైన ఒక స్పష్టత అయితే రేపు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.